సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మన బైన్సపట్నంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయంలో ఈరోజు ఈ విధంగా అక్కడ ఈ సన్నిధాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ముదల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు పాల్గొని అక్కడ ఈ విధంగా అయ్యప్పకు ఈ అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ధూప దీప నైవేద్యాలతో అదేవిధంగా పంచ అమృతాలతో స్వామివారికి అక్కడ ఈ విధంగా అభిషేకం చేసిన తర్వాత హారతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారు మీరు కొన్ని వందల వేల మంది భక్తులు అయ్యప్ప యొక్క ఈ సన్నిధాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా మకర జ్యోతిని తిలకించడానికి కూడా బైన్సపట్నంలో మకర జ్యోతిని తిలకించడానికి ఈ విధంగా కొన్ని వందల వేల మంది భక్తులు ఈ విధంగా అక్కడ వచ్చి ప్రత్యక్ష మకర జ్యోతి దర్శనం కావచ్చు, అయ్యప్ప దర్శనాన్ని తీసుకోవడానికి రావడం జరిగింది. ఇక అంతేకాకుండా అక్కడ ఈ విధంగా బాజ భజంత్రులతో పాటలతో అయ్యప్ప నామస్మరణంతో అయ్యప్ప ఆలయ ప్రాంగణం మొత్తము నామస్మరణమైంది. ఈ విధంగా ఈ పాటలు అదేవిధంగా అయ్యప్పను స్మరించుకుంటూ ఈరోజు చివరిగా ఈ అయ్యప్ప దీక్షను విరమించుకునే స్వాములు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో అయ్యప్ప యొక్క ఈ సన్నిధాన కార్యక్రమంలో పాల్గొంటారో అక్కడ నుండి ఎవరైతే శబరికి వెళ్తారో శబరికి వెళ్ళే స్వాములు కూడా ఇక్కడ బస్సులో ప్రయాణం కొనసాగిస్తారు. ఇక్కడ ఈ అయ్యప్ప యొక్క సన్నిధాన కార్యక్రమము పూర్తి కాగానే ఇక్కడ నుండి బయలుదేరుతారు. ఈ కార్యక్రమంలో ఈ విధంగా గురుస్వామి సాయినాథ్ స్వామి గారు అయ్యప్పకు హారతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉయ్యల ఊపడం కూడా జరిగింది. ఆ తర్వాత స్వాముల యొక్క మాలలను ఈ విధంగా తీసివేయడం కూడా జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అయ్యప్ప భక్తులు, హిందూ బంధువులు అదేవిధంగా బైన్సపట్నం చుట్టుపక్కల గ్రామం నుంచి పెద్ద మొత్తంలో వచ్చారు.